దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ దిద్దుబాటు దినము యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడిచిన సంవత్సరం దిద్దుబాటు దినము మొదలుకొని ఈ సంవత్సరం దిద్దుబాటు దినమైన మొన్నటి వరకు, అంటే అక్టోబర్ 31వ తారీఖు వరకు దైవ కృప మన ఎడల ఉన్నది కాబట్టి మనము దేవుని యొక్క కృపలో భద్రపరచబడ్డాము. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండే ఆప్షన్ ఏంటంటే, ఈ దిద్దుబాటు దినము వారము మధ్యలో కానీ అటు ఇటు వస్తే ఆదివారానికి దగ్గర ఉంటే ఆ ఆదివారానికి మార్చుకోవచ్చు, లేకపోతే 30వ తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు వెనక్కి కూడా మార్చుకోవచ్చు. ఆ ఆప్షన్ ఉంది. కాబట్టి మరి మార్చుకోవడం అనేది జరిగింది. దిద్దుబాటు దినంకి ఇంకొక పేరు ఏమనంటారంటే మతోద్ధారణ పండుగ అని అంటారు. మతోద్ధారణ పండుగ, దిద్దుబాటు దినము. మతోద్ధారణ పండుగ అనే పదము నాకెందుకో ఇష్టం ఉండదు. ఎందుకంటే మతాన్ని ఉద్ధరించడం, మన మతాన్ని ఉద్ధరించట్లా. క్రైస్తవం అనేది ఒక మతం కాదు, కానీ క్రైస్తవ్యం అనేది ఒక మార్గము, సత్యము, జీవము. రెండవది, మతాన్ని ఉద్ధరించేంత గొప్పవాళ్ళము మనము కాము. దేవుడు మనల్ని మతాన్ని ఉద్ధరించడానికి పిలవలేదు, కానీ ఆయన వాక్య ప్రకారము జీవిస్తూ తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణను మనం కాపాడుకోవడానికి, దానిలో నిలిచి ఉండడానికి, దానిలో వేరు కట్టబడి అంటు కట్టబడి ఫలించి అభివృద్ధి చెందడానికి ఆయన మనలను పిలుచుకొని ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇది సంస్కరణ దినోత్సవం అని కూడా అంటారు. సంస్కరణోద్యమము, ఉద్యమము. ఈ ఉద్యమానికి ముందు ఇది ఎటువంటి ఉద్యమము అంటే సంస్కరించేటువంటి ఉద్యమము, సంస్కరణోద్యమము. ఈ సంస్కరణ ఉద్యమములో దేవుడు పిలిచినటువంటి వాడు, దేవుని చేత పట్టబడినటువంటి వాడు అయినటువంటి పితామహుడైనటువంటి రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని దేవుడు ఎన్నుకున్నాడా, లేకపోతే అప్పటి కాలంలో దేవాలయములో పోపుల పరిపాలన కాలంలో చక్రవర్తి ఉన్నప్పటికీ చక్రవర్తి నామ మాత్రమే వాడే, కానీ మత పెద్ద అయినటువంటి పోపు, ప్రపంచ మత పెద్ద అయినటువంటి పోపు కనుసైగల్లో పరిపాలన అనేది జరిగేది. అందులో ప్రాముఖ్యంగా రాజకీయ పరిపాలన, రెండవది మతపరమైనటువంటి పరిపాలన. ఈ సెక్యులర్ పరిపాలన మనం గమనించి చూస్తే చక్రవర్తులు కూడా ప్రపంచ మత పెద్ద అయినటువంటి పోపు మాట జవదాటకుండా ఆయన కనుసైగల్లో ఆయన ఆజ్ఞ ప్రకారము జరిగించేవాడు. సర్వహక్కులు చక్రవర్తికి ఇవ్వబడలేదు. కాబట్టి ఆనాటికి ఈనాటికి ప్రపంచ మత పెద్ద ఎవరు అని అంటే పోపు. అది ఇంకా పోలేదు, అది కొనసాగుతూనే ఉన్నది. ఒక పోపు చనిపోతే మరి ఒక పోపు రావడాన్ని మనం గమనిస్తున్నాం. అటువంటి పోపుని ధిక్కరించి రోమన్ క్యాథలిక్ సంఘములో నుంచి బయటికి వచ్చి, ఎందుకు బయటికి రావాల్సిన వచ్చింది అంటే పరిస్థితులు ఏంటంటే, అక్కడ పోపు అధికారములో దేవాలయం యొక్క పరిపాలనలో పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి
పరిశుద్ధ గ్రంథములో లేని వాటిని వీళ్ళు స్థాపించి వాటి ప్రకారము వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఇది మీరు చేస్తూ ఉన్నది తప్పు. వాక్యానికి విరోధంగా మీరు బోధిస్తూ వాక్యానికి విరోధంగా మీ దగ్గరికి వచ్చేటువంటి విశ్వాసులను మీరు మోసం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలు ఈ విధంగా చెప్పలేదు అనే ఒక తిరుగుబాటు జెండాని ఎగరవేశాడు ఆయన. ఎందుకు తిరుగుబాటు జెండాని ఎగరవేశాడు అంటే, మీరు సరిదిద్దండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు మత పెద్దగా ఉండడానికి, ప్రపంచ మత పెద్దగా ఉండడానికి. పరిశుద్ధ గ్రంథములో ఏదైతే వ్రాయబడి ఉందో, ఏదైతే మనం ఇందాక చదువుకున్నటువంటి యొక్క సువార్త వాక్యము, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31 నుంచి 36 వచనాలు మనం చదువుకున్నాము కదా. అక్కడ యేసు ప్రభువారు ఏమన్నారంటే, కాబట్టి యేసు తన యందు విశ్వాసముంచిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. మీరు నిజంగా నేనెవరో తెలుసుకుంటే, మీరు నిజంగా నన్ను వెంబడిస్తే మీరేమవుతారండి? మీరు వాక్యములో నిలిచి ఉంటే మీరు నాకు శిష్యులై ఉంటారు. అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారు. సో వాక్యములో నిలిచి ఉండలేకుండా మనం సత్యాన్ని గ్రహించలేము. యోహాను భక్తుడు అంటాడు కదా, 1వ అధ్యాయం 1వ వచనములో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని అన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే, మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని మీరు గ్రహిస్తారు. సో వాక్యమందు నిలిచి ఉన్నవారు వాక్యములో ఉన్నటువంటి సత్యాలను గ్రహిస్తారు. ఆ రోజున సామాన్య ప్రజలు వాక్యములో ఉన్న సత్యాలను గ్రహించడానికి ఈ రోజున మీ అందరి దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర చేతిలో ఒక్కొక్క బైబుల్ ఉన్నట్టుగా ఆ రోజుల్లో బైబుల్స్ లేవు. అది సంఖ్యలతో బంధింపబడి పెట్టెలు పెట్టి తాళం వేసేవారు, ఎవరు చదివేవారు కాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో రాసింది ఏంటి చదివే అవకాశం లేదు. గ్రీకు భాష రాదు, లాటిన్ భాష రాదు, హీబ్రూ భాష రాదు ప్రజలకి. కాబట్టి ఈ పోపులే వాటిని చదివి తమకు అనుగుణంగా మలుచుకొని వాళ్ళు బోధించడం మొదలుపెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురులు చేశారు, విశ్వాసులను. ఇది తప్పు అన్నాడు మార్టిన్ లూథర్. అందుకనే కొన్ని తప్పులను బయటకు తీసుకొచ్చాడు. వాటిని 95 థీసిస్ సిద్ధాంతాలు అని అన్నారు. వాటిని తీసుకుని ఒక కాగితం మీద రాసి, ఒక పెద్ద కాగితం మీద రాసి, జర్మనీలో ఉన్నటువంటి విటర్న్బర్గ్ దేవాలయం తలుపుకి వాటిని కొట్టాడు, మేకుతో దిగగొట్టాడు. వేరే వాళ్ళు వేయలేక కాదు, ఆయన రాసిన దాన్ని తీసివేయలేక కాదు, చింపలేక కాదు. ఆ రోజు పోపు రాసింది ఈయనే కాబట్టి ఈయన చేతుల ద్వారా ఈయనే నేను తప్పు చేశానని చెప్పి ఆయనే తీయాలి, దాన్ని వేరే వాళ్ళు తీయకూడదు. కానీ పోపు మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే, నేను రాసింది ఏదో రాశాను, నేను రాసింది తప్పు కాదు, నేను సత్యాన్ని లోకానికి చూపించాను, నేను దాన్ని తీయను, మార్పు చేయను, వెనక్కి తగ్గను, హియర్ ఐ స్టాండ్ అన్నాడు. ఇది నా నిర్ణయం, నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. చాలా గొప్ప నిర్ణయం అది, చాలా గొప్ప తిరుగుబాటు ఆ రోజుల్లో. పోపుని వ్యతిరేకించి మార్టిన్ లూథర్ తీసుకున్నటువంటి నిర్ణయము. కారణం ఏంటంటే, విశ్వాసులను రక్షించాలి. దేవుని దగ్గరికి ఒక వ్యక్తి రావాలి అంటే దేవుని పట్ల ఆయనకి విశ్వాసం ఉంటే చాలు. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే, మనిషి నీతిగా జీవించినప్పుడు మనిషిలో దేవుని పట్ల విశ్వాసం వస్తుంది. హబక్కుకు ప్రవక్త చెప్పాడు, 2వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో ఉంటుంది. ఏమని అంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఎవరు ఈ లోకంలో నీతిమంతులు? ఎవరు? ఈ పోపు ఆయన పరిపాలన ఉన్న వాళ్ళందరూ కూడా నీతిమంతులని తొక్కిపెట్టేశారు. నీతిమంతులని వాళ్ళు ఎలివేట్ చేయాలి ఆ సమాజంలో. అక్కడ మరి మార్టిన్ లూథర్ చెప్పింది ఏంటంటే, ఈ లోకంలో ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడు అంటే ఆ నీతిమంతుడు దేవుని మీద విశ్వాసము కలిగి ఉండే జీవిస్తారు.
సో ఎందుకు ఈ మాట అన్నాడంటే ఒక మంచి ఉదాహరణ ఉంది. ఏంటంటే అప్పటి కాలంలో పోపు కానీ ఆయన టీంలో ఉండే వాళ్ళందరూ కానీ పాప పరిహార పత్రాలు అని తయారు చేశారు. ఏంటి పాప పరిహార పత్రాలు? ఇది 15వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. ఈరోజు ఇది 508వ సంవత్సరం. ఎన్నో సంవత్సరం ఇది? 508. పైన ఎంత ఉంది అక్కడ? 503. అంటే నేను వచ్చిన కొత్తలో వేయించాను అది, ఆ ఫ్లెక్సీ ప్రింటు. అలాగే దాన్ని అట్లాగే కాపాడుకుంటూ వచ్చా. సో మీరు 3 చూడకుండా 508 అనండి. 508వ సంస్కరణోద్యమ దినము ఇది. పాప పరిహార పత్రాలు ఏంటి? ఎవరికి పాప పరిహార పత్రాలు? నాకు పాప పరిహార పత్రాలు ఇస్తే ఉపయోగం ఉంది. నాకు పాప పరిహార పత్రాలు ఇస్తే నా పాపాలు నేను ఒప్పుకుంటాను అవి కొనుక్కొని. కానీ పోపు ఎంతవరకు వెళ్ళారంటే వాళ్ళు, మీ తాతలు, మీ నానమ్మలు, మీ అమ్మమ్మలు ఎవరైతే ఎప్పుడో ఒక 25, 30 ఏళ్ళు, 50 ఏళ్ళ క్రితం చనిపోయిన వారు ఉన్నారు చూసారా, వారు కూడా పాపాలు చేసే చనిపోయారు. కాబట్టి వారి తరపున మేము తయారు చేసిన ఈ యొక్క పాప పరిహార పత్రాలను మీరు కొనుక్కొని చదివితే వాళ్ళ యొక్క పాపాలు పరిహరింపబడతాయి. ఇది పోపు చెప్పినటువంటి మాట. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు 100 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి వారి కొరకు ఇప్పుడు పాప పరిహార పత్రాలు కొనుక్కొని చదివితే వాళ్ళ పాపాలు ఎక్కడ క్షమింపబడతాయి? పాపాలు ఎప్పుడు క్షమింపబడతాయి? ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వారి యొక్క పాపాలే, ఒప్పుకున్నటువంటి వారి పాపాలే క్షమింపబడతాయి. అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అంటాడు, మరణించిన వాడు పాప విముక్తుడు అని అంటాడు. ఎందుకు అక్కడ రోమపత్రిక 6వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు మరణించిన వాడు పాప విముక్తుడని ఎందుకు అన్నాడంటే, చనిపోయిన వాని మీద పాపము ఏలదు కాబట్టి, చనిపోయిన వాడికి పాపము చేయలేడు కాబట్టి, ఆ చనిపోయిన వాడు పాపము నుండి విడుదల పొందాడు అని. మరి బతికున్నప్పుడు చేసినటువంటి పాపాలు వాటిని ఒప్పుకోకుండా చనిపోతే దేవుని యొక్క రాకడలో తీర్పు అనేది ఉంటుంది, దానికి శిక్ష అనేది ఉంటుంది ప్రభునందు ప్రియులారా. సో అక్కడ ఆ రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి మాట, చనిపోయిన వాడు పాప విముక్తుడు. సో ఇది తెలిసి కూడా పోపు ఆయన కమిటీలో వాళ్ళందరూ కూడా ఎప్పుడో చనిపోయిన వారి కొరకు ఇప్పుడు మీరు ఇవి కొనుక్కొని చదువుకుంటే వాళ్ళ పాపాలు క్షమింపబడతాయి అన్నారు. అది తప్పు అన్నాడు పౌలు. అదే ఈ రోజున యేసయ్య చెప్పినటువంటి మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 36వ వచనంలో ఏమంటున్నాడు యేసు ప్రభువారు? చాలా చక్కగా ఒక మాట చెప్పాడు. ఎవరు స్వతంత్రులు? ఎవడికి విడుదల కలిగింది? మనం ఎవ్వరం కూడా పాపులకు దాసులము కాము. మనము పాపము నుండి విడుదల పొందినటువంటి వారము, విమోచింపబడినటువంటి వారము ప్రభునందు ప్రియులారా. ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుకనే మనము ఇక్కడ ఎందుకు యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలను తీసుకున్నాడు? సరే, హబక్కూకు 2:4 వచనం, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అన్నాడు. మళ్ళీ అదే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో అపోస్తుడైన పౌలు కూడా అదే మాటను ప్రస్తావించాడు. ఏంటి ఆ మాట? చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడన కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేవుని నీతి ఎందులో బయలుపరచబడింది? విశ్వాసములో బయలుపరచబడింది. ఇది పౌలు ఈ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో 17వ వచనంలో చెప్పి ఉన్నటువంటి మాట. నీతిమంతుడు విశ్వాసము ఉంటేనే బ్రతుకుతాడు. సో ఎవరు నీతిమంతులు ఈ లోకములో? నీతిమంతుడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలని ప్రభునందు ప్రియులారా దీన్ని చాలా బలంగా గుద్ది పౌలు చెప్పాడు. అదే ఈ రోజున చదువుకున్నటువంటి పత్రిక వాక్యమైన గలతీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా మనం జ్ఞాపకం చేసుకునే మాట 16వ వచనం నుండి 21వ చదువుబడినటువంటి యొక్క
21వ వచనంలో కూడా మనం అదే గమనిస్తున్నాం. ఏమంటాడండి ఇక్కడ, దేవుని విషయమై జీవించి నిమిత్తము ధర్మశాస్త్రములమై చచ్చిన వాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడన నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఏ విధంగా నేను జీవిస్తున్నాను, నేను ఈ రోజున జీవించడానికి కారణం ఏంటి, ఆధారం ఏంటి? అందుకనే 16వ వచనంలో అన్నాడు చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడు, కానీ ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసముంచుట వలన నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. సో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఎవరు కూడా నీతిమంతుడుగా ఈ లోకములో తీర్చబడడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళే నీతిమంతులుగా తీర్చబడతారు. సో పౌలు ఈ సత్యాన్ని దాచిపెట్టారు. అప్పుడు మార్టిన్ లూథర్ గారు, ఆయన చదువుకున్న చదువు ఒకటి, ఆయన చేసిన పని ఒకటి. ఆయన చదువుకున్న చదువు ఒకటి, ఆయన చేసిన పని ఒకటి. రెండవది ఏంటంటే, ఆయనకి అంత ఖాళీ సమయం లేదు, చాలా బిజీ. చాలా పెద్ద కుటుంబంలో పుట్టాడు, వాళ్ళ అమ్మ నాన్నలకు చాలా పెద్ద కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ నాన్న అనుకున్నాడు మార్టిన్ లూథర్ని ఒక న్యాయాధిపతిని, మంచి లాయర్ని చేయాలనుకున్నాడు. వాళ్ళ నాన్న పని ఏంటంటే, ఆయన పని వ్యవసాయం. గంపెడు పిల్లలు ఇంటి నిండా. నువ్వు లాయర్ అవ్వరా అంటే, నేను లాయర్ అవ్వను, నేను మఠంలో వెళ్ళి జాయిన్ అవుతాను, క్రైస్తవ మఠంలో అని అన్నాడు. అందుకోసం కాదురా నేను కష్టపడింది అన్నాడు. ఎందుకు ఆయన మఠంలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నాడో, ఎందుకు ఒక ఒప్పందం చేసుకున్నాడు. మరియమ్మ తల్లి పేరు అన్న. మరియమ్మ తల్లి పేరు అన్న. రోమన్ క్యాథలిక్స్ మరియమ్మని కాకుండా ముందు మరియమ్మ తల్లిని దేవుడిగా భావించేవాడు. ఒక రాత్రి పూట ఆయన కళాశాలకు వెళ్ళి ఇంటికి వస్తుంటే, కరెంట్ లేదు ఆ రోజుల్లో, నడక ప్రయాణము, హోరు గాలి, తుఫాను, పెద్ద తుఫాను, మధ్యలో ఇరుక్కున్నాడు, చీకటి, గాలి శబ్దము, నీటి శబ్దము. అప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, నువ్వే గనుక ఈ విపత్తు నుంచి నన్ను కాపాడి బయటికి వేస్తే నేను నీకు సన్యాసిగా ఉండి మఠంలో జాయిన్ అవుతాను అని ఒప్పందం చేసుకున్నాడు. ఆ రాత్రంతా గడిపాడు. తెల్లవారింది, మేఘాలు పోయినాయి, వర్షం ఆగింది, సూర్యుడు ఉదయించాడు. తండ్రి చెప్పిన దాన్ని పక్కన పెట్టి ఈయన వెళ్ళి మళ్ళీ చదువులు చదివి, గొప్ప చదువులు చదివి ఒక వేదాంత కళాశాలలో జాయిన్ అయ్యి ఒక పాస్టర్ అయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు కూడా, ఆయన వ్యక్తిగత సంసార జీవితం కూడా చాలా పెద్దది. చాలామంది పిల్లలు మార్టిన్ లూథర్ గారికి. ఇన్ని ఒత్తిళ్ళు ఉంటూ సంసార భారాన్ని మోస్తూ అన్నీ చేస్తూ మార్టిన్ లూథరు దీనికి నాంది పలికాడు. ఇంట్లో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, నా ఇల్లు నా ఇంటి నా వరకే, కానీ ఇది ప్రపంచమంతటా కూడా క్రీస్తు నమ్మిన ప్రతి విశ్వాసికి ఇది మార్గము, సత్యము, జీవముగా ఉంటుంది యేసయ్య ఏదైతే చెప్పాడో. కాబట్టి ఈ పోపు యొక్క బంధకాలం నుంచి వీళ్ళని తీసుకురావాలి. విశ్వాసులనంటే వాళ్ళకి బైబిలు కావాలి, వాళ్ళ చేతిలో బైబిల్ ఉండాలి. అందరూ కొనుక్కోలేరు. అప్పుడు ఆయన జర్మన్, గ్రీక్, హీబ్రూ భాషలో రాయబడినటువంటి, లాటిన్ భాషలో రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని, పుస్తకాలను ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేశాడు. ఒక రోమిలకు రాసిన పత్రిక మీదే దగ్గర 10 పుస్తకాలు రాశాడు, వాల్యూమ్స్ రాశాడు డాక్టర్ మార్టిన్ లూథర్. ఎందుకంటే రోమా పత్రిక మొత్తం కూడా ధర్మశాస్త్రం గురించి రాయబడి ఉన్నది కాబట్టి. అందుకని ఎక్కువగా ధర్మశాస్త్రం అనేటువంటి పదము రోమపత్రికలో మనకు కనబడుతుంది, వినబడుతుంది. నాకు రోమపత్రిక అర్థం చేసుకోవడానికి దగ్గర 10-15 సంవత్సరాలు పట్టింది. పాస్టర్ అయిన తర్వాత, పాస్టర్ అవ్వక ముందు కాదు.
ఏంటి ఈ రోమపత్రిక ఎందుకు ఇంత గజిబిజిగా ఉంది, ధర్మశాస్త్రం అంటాడు ఏంటి, అది అంటాడు ఇది అంటాడు. ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యాను. సో నేను రోమపత్రిక కనెక్ట్ అవ్వడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు రోమపత్రిక ముందు కూర్చుంటే అరగంటలో చదివి ముగిచ్చేస్తా 16 అధ్యాయాలు. ఎందుకంటే కనెక్ట్ అవ్వడం కష్టం, కనెక్ట్ అయితే సులువుగా అర్థమవుతుంది. కాబట్టి రోమపత్రికని, సువార్త ప్రతులను, పౌలు పత్రికలను ఆయన ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేసి ప్రింటింగ్ ప్రెస్ పెట్టి కనుక్కొని ప్రింటింగ్ ప్రెస్లో ఆయన అప్పుడు పంచడం మొదలుపెట్టాడు. అప్పుడు కొంతమంది జీవితాల్లోకి, చేతుల్లోకి బైబిల్ వచ్చింది. సో సంఖ్యలతో బంధింపబడినటువంటి పరిశుద్ధ గ్రంథానికి విమోచన కలిగింది, వాక్యానికి విడుదల కలిగింది, వాక్యానికి విమోచన కలిగింది. ఎప్పుడైతే చదువుకోగలిగిన వారి చేతిలోనికి పరిశుద్ధ లేఖనాలు వెళ్ళినాయో అప్పుడు వాళ్ళకి గ్రహించారు ఏమని, నీతిమంతుడు విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడు, క్రీస్తును నమ్మాలి, క్రీస్తును విశ్వసించాలి, ఆయన దేవుని కుమారుడు, అందరి పాపాలకు పరిహరించడానికి లోకానికి వచ్చాడు, ఆయన శిలువ యాగము చేశాడు. ఇది తెలుసుకున్న తర్వాత అప్పుడు అందరూ కూడా క్రీస్తుని అంగీకరించడం అనేది మొదలుపెట్టారు. పోపు కాదు మనకు దేవుడు, యేసుక్రీస్తు. సో కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన వాక్యమును చదవాలి. అందుకనండి వాక్యమును మీరు ఎరిగిన వారైతే, మీరు నమ్మితే ఆ వాక్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. అరే మేము బానిసలం కాదే, మేము ఎవరికి కూడా దేంట్లో కూడా మేము వచ్చి ఉండలేదే, మేము అబ్రహాం సంతానము అని వాళ్ళు వాదించారు, పోట్లాడారు పౌలు కాలములో. అటువంటి బంధకాల నుంచి సంఘాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వాడు డాక్టర్ మార్టిన్ లూథర్. సో ఈ రోజున ఆయన ఆ తప్పులని ఖండించి బయటకు వచ్చినటువంటి వారిని అందరినీ కూడా ఏమన్నారంటే ప్రతిఘటించిన వారు అన్నారు, ప్రొటెస్టాంట్స్ అన్నారు, ప్రొటెస్టాంట్స్. సో రోమన్ క్యాథలిక్ సంఘముల నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రొటెస్టాంట్ సంఘంగా బయటకు వచ్చారు. వాళ్ళలో లూథర్ పేరును పెట్టుకున్నటువంటి ఈ సంఘము, సిఎస్ఏ సంఘము, బ్యాప్టిస్ట్ సంఘము, మెథడిస్ట్ సంఘము చాలా ఉన్నాయి. అంటే మెయిన్ లైన్ చర్చెస్ అన్నీ కూడా ఈ హెబ్రోను, పెంతెకొస్తు, బ్రదరన్ గ్రూపు, అవి ఇవి అన్నీ కూడా, ఈ హోసన్నా లేకపోతే కాకాని తోట, అప్పుడు అవన్నీ కూడా లేవు. ఇవన్నీ కూడా వీటిలో నుంచి వెళ్ళినటువంటివే. ఈ వేర్లే మొలకెత్తి చెట్టు అయినాయి, అసలైనటువంటి చెట్టుని అణిచివేస్తున్నాయి. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ప్రొటెస్టెంట్ సంఘాలు వేరు, రోమన్ కేథలిక్ సంఘం వేరు. ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా మొన్నటి రోజున సిఎస్ఐ కానీ, మెథడిస్ట్ కానీ, బ్యాప్టిస్టులు అందరూ కూడా ప్రపంచంలో ఈ దినాన్ని, ఈ దిద్దుబాటు దినాన్ని, సంస్కరణోద్యమము చాలా బలమైనది. ఒక వ్యక్తి ద్వారా ప్రారంభమైనటువంటి ఆ యొక్క సంస్కరణ అనేది ఒక రోజుతో ముగిసినటువంటి పని కాదు, కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సంస్కరణోద్యమము సాధించడానికి, గెలవడానికి పోపు ఓడిపోయాడని ఒప్పుకోవడము అంత తమాషా మాటలు కాదు. పోపుని ధిక్కరించి రావడం అంటే పోపు ప్రాణాలు పోయినంత పని, ఘోర అవమానం పోపుకి. చక్రవర్తి కూడా ఏమి చేయలేకపోయాడు, ఎందుకంటే మార్టిన్ లూథర్లో చక్రవర్తి తప్పు పట్టలేకపోయాడు. కారణం ఏంటంటే అందులో తప్పు లేదు కాబట్టే. అయిష్టంగా పోపుకి సపోర్ట్ చేయాలే కానీ మార్టిన్ లూథర్ని శిక్షించే ధైర్య సాహసాలు కూడా చక్రవర్తికి లేవు, ఆ రోజు ఉన్నటువంటి చక్రవర్తికి లేవు. నువ్వు వెనక్కి తీసుకో, నీ సిద్ధాంతాలను వెనక్కి తీసుకో. ఎవరైనా చించేయచ్చు, ఎవరు చించేయాలి, చించనీలా. రాసిన వాడే దాన్ని చించాలి, ఆయనే తీసేయాలి. నేను రాసింది తప్పని ఒప్పుకోవాలి, నేను చెయ్యను అన్నాడు. అది ధైర్యం. దేవుని కోసము నిలబడేటువంటి వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఎవరి కోసం వాళ్ళు నిలబడిన వాళ్ళు ఓడిపోతారు, పారిపోతారు. కానీ దేవుని కోసం నిలబడినటువంటి వారిని దేవుడు నిలబెట్టుకుంటాడు. నీతిమంతుడు 7 సార్లు పడినా లెగుస్తాడు, దుష్టుడు తరమకుండానే
పారిపోతాడు ప్రభునందు ప్రియులరా. ఇది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు? మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం ఉంచుట వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. సో మనకి 2 ప్రమాణాలు ఉన్నాయి, విశ్వాస ప్రమాణాలు. ఒకటి అపోస్తలుల యొక్క విశ్వాస ప్రమాణము, ప్రతి ఆదివారం మనం దాన్ని ఒప్పుకుంటాము. రెండవది నికేయ విశ్వాస ప్రమాణము. ఈ నికేయ విశ్వాస ప్రమాణము అనేది ఏ రోజునైతే ప్రభరాత్రి భోజన సంస్కారము ఇస్తామో ఆ రోజునే అది మనం నెలకు ఒకసారి మనం చెప్తాం. దాన్ని చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు చెప్పలేరు, కాబట్టి పాస్టర్ గారు నాతో పాటు చెప్పండి. సో ఈ రోజున ప్రభరాత్రి భోజన సంస్కారం ఉన్నది కాబట్టి నికేయ విశ్వాస ప్రమాణాన్ని మనం ఒప్పుకుంటాం. ఏంటి అపోస్తుల విశ్వాస ప్రమాణానికి నికేయ విశ్వాస ప్రమాణానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అది అపోస్తులది. క్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి 12 మంది అపోస్తుల యొక్క విశ్వాస ప్రమాణం, అది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. నికేయ విశ్వాస ప్రమాణం అనేది ఇప్పటికే అది స్థాపించి 1700 సంవత్సరాలు అయిందంట. ఇప్పుడుది కాదు. అంటే క్రీస్తు శకము 300 సంవత్సరాల ఆ ప్రాంతంలో నైసియన్ క్రీడ్ అని అంటారు ఇంగ్లీష్లో. నైసియా నికేయ విశ్వాస ప్రమాణం అంటే యేసు ప్రభు వారు ఆరోహణం అయిపోయినటువంటి ఒక 330 లేకపోతే 325 సంవత్సరాల సమయంలో ఆ సభంతా కూడా చేరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన దేవుడు అని ఒప్పుకోవడం అనేది జరిగింది. అందుకని దాన్ని ఏమన్నారంటే నైసియా విశ్వాస, నికేయ విశ్వాస ప్రమాణము. ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ నికేయ విశ్వాస ప్రమాణము పెద్ద ఆరాధన పుస్తకంలో చివర్లో ఉంటుంది. ఆరాధన చివర్లో ఉంటుంది, పాటలకు ముందు. కానీ ఏంటి ఈ నికేయ విశ్వాస ప్రమాణములో పొందుపరిచినటువంటి సత్యాలు ఏంటి అని మనము చూద్దాం. కొద్ది విషయాలు నేను మీకు తెలియచేస్తాను, గమనించండి. పరిశుద్ధ అథనేషియన్ విశ్వాస ప్రమాణం ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల సభాక్రమమును బట్టి ఉన్న సామాన్య ప్రార్థన పుస్తకము. ఇది మద్రాసులో వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎప్పుడు రాశారంటే ద క్రీడ్ ఆఫ్ ఏన్షియంట్ అథనేషియస్ 273 ఆ ప్రాంతంలో, అటు ఇటు 373 ప్రాంతంలో, 273 నుంచి 373 100 సంవత్సరాల మధ్యన ఈ నికేయ విశ్వాస ప్రమాణము అనేది సెయింట్ అథనేషియస్, పరిశుద్ధుడు ఆయన అథనేషియస్, ఆయన సమక్షంలో వ్రాయబడినటువంటిది. దీనిని 1853 సంవత్సరంలో మద్రాసులో దీన్ని ఇతర భాషల్లోనికి తర్జుమా చేశారు. ఇది దిద్దుబాటు దినానికి ఒక మనకు ఆధారం అర్థం చేసుకోవడానికి. రక్షింపబడుటకు ఇచ్చేవాడెవడో వాడు అన్నిటికంటే ముందుగా సార్వత్రికమైన విశ్వాసమును గైకొనవలసినది. ప్రతివాడు ఆ విశ్వాసమును సంపూర్ణముగాను నిష్కళంకముగాను కాపాడితేనే కానీ లేని పక్షమున వాడు నిస్సందేహముగా నిత్యనాశనము పొందుతాడు. విశ్వాసము లేనటువంటి వాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము లేనటువంటి వాడు. ఏంటి ఆ విశ్వాసం? అయితే సార్వత్రికమైన విశ్వాసము ఏమి అంటే, మనము పురుషులను తారుమారు చేయక, సత్తాను బెదిరించక, త్రిత్వమునందు ఏక దేవునిని ఏకత్వమునందు త్రిత్వమునున్న ఆరాధించవలసినది. ఎందుకంటే తండ్రి అనే పురుషుడు ఒకడును, కుమారుడనే పురుషుడు మరి ఒక్కడును, పరిశుద్ధాత్మ అనే పురుషుడు మరి ఒక్కడును. అయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయునున్న దేవత్వమంతా ఒక్కటే.
మహిమ సమానము, ఘనత సహా నిత్యము. తండ్రి ఎటువంటి వాడో కుమారుడు అటువంటి వాడు, పరిశుద్ధాత్మయును అటువంటి వాడే. తండ్రి సృజింపబడనివాడు, కుమారుడు సృజింపబడినవాడు, పరిశుద్ధాత్ముడు సృజింపబడనివాడు. సో ఈ మూడు గ్రహించాలి. తండ్రిని ఎవరు సృష్టించలేదు. తండ్రి సృష్టింపబడనివాడు, కుమారుడు సృష్టింపబడినవాడు, పరిశుద్ధాత్ముడు సృష్టింపబడనివాడు. సృష్టికి పూర్వమే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, కుమారుడు కూడా ఉన్నాడు. అయితే అప్పుడు శరీరాకారము లేదు. ఏ మాట అయితే పౌలు చెప్పాడో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపాడు అని. ఆ చెప్పినటువంటి యొక్క మాటను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్న దేవుడు, ఏకమై ఉన్న దేవుడు. తండ్రి కుమార ఆత్మయు ఒక్కడై ఉన్న దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. తండ్రి కుమార ఆత్మయు ఒకడై ఉన్న దేవుడు. తండ్రి కుమార ఆత్మయు ఒకడై ఉన్న దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఈ త్రిత్వమై ఉన్న దేవుడు తండ్రి అమేయుడు, కుమారుడు అమేయుడు, పరిశుద్ధాత్మ అమేయుడు. అంటే ఈ మూడు పదాలు రోమన్ క్యాథలిక్ పదాలు ఇవన్నీ. అమేయుడు అంటే ఎవరు? అమేయుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటి? నిత్య నివాసి, మరణము లేనటువంటి వారు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వారు. తండ్రి కుమార దేవుడు. ఇది విశ్వాస ప్రమాణం. అథనేషియా అనేటువంటి ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధుడు అథనేషియస్ ఈ క్రీడ్ని పెంపొందించడానికంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. వారు ముగ్గురు వ్యక్తులు కారు, ఆ ముగ్గురు ఒకటే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా ఒక పాట పాడుకుంటాం, 21వ పాట. త్రిత్వమై నిత్యత్వమున అనేకత్వమగు దేవా అనేటువంటి పాట ఉంటుంది. ఈ త్రిత్వకాలంలో మనమున్నాము. ఈ త్రిత్వకాలంలోనే ఈ యొక్క దిద్దుబాటు దినము కూడా వస్తుంది. కనుక ఇక్కడ చెప్తున్నాడు, తండ్రి అమేయుడు, ఆయనకి మరణం లేదు. కుమారుడు అమేయుడు, ఆయనకి మరణం లేదంట. మరి చనిపోయాడు కదా, చనిపోయి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అనే దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సో ఇది అపోస్తల విశ్వాస ప్రమాణములో మనం చెప్పుకుంటాం. కానీ నికేయ విశ్వాస ప్రమాణములో కుమారుని యొక్క మరణమును గురించి, పునరుత్థానాల గురించి ఏమి వ్రాయబడింది? మళ్ళీ ఆయనకు మరణము లేదు. అదే స్టెఫను చెప్పాడు అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయములో. పరిశుద్ధాత్ముడు కూడా అమేయుడే. తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు. అయినప్పటికీ వారు ముగ్గురు నిత్యులు కారు, ఏకనిత్యుడే. అలాగుననే ముగ్గురు అమేయులే కానీ ముగ్గురు సృజింపబడిన వారే కానీ లేరు. అయితే ఒక్క సృజింపబడని వాడును, ఒక అమేయుడును. ఈ మెడ్రాస్ తెలుగులో ప్రతిపదానికి చివరలో నువ్వు అనేది ఉంటుంది. తెలుగు ప్రతిపదానికి చివరన నువ్వు అనేది ఉంటుంది.
నా దగ్గర ఒక బైబిల్ ఉంది, 1882లోనో 12లోనో ప్రింట్ చేశారు మద్రాసులో, తెలుగు బైబిల్. దానికి ప్రతి పదానికి ను ఉంటుంది. ఆయన్ను, ఈయన్ను, మనమున్ను, వారున్ను, ను అనేటువంటి అక్షరము చాలా కనపడుతుంది. ఇది మద్రాసు తెలుగు అంటారు. సో ఇది మద్రాసులో తర్జుమా చేయబడి రాయబడింది కాబట్టి ఇక్కడ కూడా అదే మనకు కనపడుతుంది. ఏంటది? ను అనేటువంటి పదం. అలాగుననే ముగ్గురు అమేయులే కానీ ముగ్గురు సృజింపబడని వారే కానీ లేరు. అయితే ఒక సృజింపబడిన వాడును ఒకే అమేయుడును. ఆ చొప్పుననే తండ్రి సర్వశక్తుడు, కుమారుడు సర్వశక్తుడు, పరిశుద్ధాత్ముడు సర్వశక్తుడు అయినప్పటికీ వారు ముగ్గురు సర్వశక్తులు కారు, ఒక్క సర్వశక్తుడే. అలాగుననే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పటికీ వారు ముగ్గురు దేవులు కారు, ఒక్క దేవుడే. ఇది అండి నికేయ విశ్వాస ప్రమాణానికి ఉన్నటువంటి బలము. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి 36వ వచనం వరకు. మనం ఈ లోకంలో ఎవరికి కూడా దాసులమై ఉండకూడదు, మనము స్వతంత్రులమై ఉన్నాము. మనం ఎందుకు స్వతంత్రులం అంటే యేసయ్య రక్తము మనల్ని సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించింది కాబట్టి మనము పాప పరిహార పత్రాలు కొనుక్కోవాల్సినటువంటి అవసరము లేదు. ఆ రోజుల్లో ఉన్న మరొక ఘోరమైనటువంటి దురాఘాతం ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తే, పాపము చేస్తే వాళ్ళు వచ్చి పోపు చెవులు చెప్పాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సాధువులు అంటారా, సాములోరు చెవుల్లో చెప్పాలి అంట. అంటే దేవుడితో చెప్పినట్టు వీళ్ళెళ్ళి దేవునితో మొరపెట్టుకుంటారు. దీనికి హెబ్రీ పత్రిక కొంచెం లింక్ కలిపితే చాలా టైం అవుతుంది. చెప్పేది చాలా ఉంది కానీ చాలా టైం అవుతుంది. ఈ సాములోరు చెవుల్లో చెప్పేది యాజకుడు బలులు అర్పించేదానికి పోలిస్తే అదొక పెద్ద ప్రసంగం ఉంది. నేను అంత దూరం వెళ్ళక ఇక్కడే ఆగిపోతాను. ఎప్పుడైతే ఈ పాపము చేసిన వాళ్ళు సాములోరు చెవులు వెళ్ళి మేము ఈ పాపము చేశాము, ఈ తప్పు చేశాము అని అంటే, దాన్ని వాళ్ళ యొక్క బలహీనతను వీళ్ళు ఆధారం చేసుకొని మోసగించడము, లోబర్చుకోవడము మొదలుపెట్టారు. ఇది కూడా ఒక గొప్ప తప్పు. ఇది తప్పు అన్నాడు మార్టిన్ లూథర్. యేసయ్య చనిపోయిన వెంటనే జరిగిన సంఘటనలు ఏంటి? భూకంపం వచ్చింది, అవునా? లోకం చీకటి కమ్మింది. యెరూషలేము దేవాలయంలో ఉన్న పైనుండి కిందకి రెండుగా చినిగింది. అప్పటి వరకు ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయాడో, గొల్గొతా కొండ మీద శిలువ మీద చనిపోయాడో, ప్రాణం విడిచిపెట్టాడో, అప్పుడు దేవాలయం తెర ఎవరు చింపల, దానికదే చినిగిపోయింది. ఇటు సగం వెళ్ళిపోయింది, అటు సగం వెళ్ళిపోయింది. దేవుని యొక్క ప్రసన్నత ఎవరైనా చూడవచ్చు. ఏ స్వాములకి కానీ ఎవరికి కానీ చెప్పక్కర్లేదు, ఏ పాస్టర్ కూడా చెప్పక్కర్లా. మీరు చేసిన తప్పు కానీ మీ బలహీనతలు కానీ ఎప్పుడు కూడా ఏ సేవకుడికి, ఏ బోధకుడికి చెప్పొద్దండి. రండి, కూర్చోండి, ఎవరు లేనప్పుడు దేవునితోనే మాట్లాడుకోండి. ఇంట్లో రహస్యంగా తలుపులు వేసుకొని దేవునికి ప్రార్థన చేసుకొని ఆయనకే చెప్పుకోండి. ఇది బోధించాడు డాక్టర్ మార్టిన్ లూథర్. అదే చెప్పాడు యేసయ్య. దాన్నే ఆ 323 సంవత్సరం నుంచి 273 నుంచి 373 మధ్యకాలంలో రాయబడిన ఈ నికేయ విశ్వాస ప్రమాణం. పరిశుద్ధుడు అథనేషియస్ క్రీడ్ అని అంటారు దీన్ని. దానిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకటి అపోస్తల విశ్వాస ప్రమాణము, రెండవది నికేయ విశ్వాస ప్రమాణము, మూడవది అథనేషియస్ విశ్వాస ప్రమాణం. ఈ అథనేషియస్ విశ్వాస ప్రమాణం చాలా ప్రాముఖ్యమైనది. అధికారికంగా యేసుక్రీస్తు దేవుడు అని బోధించింది. ఆయన ముగ్గురు కాదు, త్రిత్వం అయినటువంటి దేవుడు అని చెప్పింది. కాబట్టి మరి ఈ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని 21వ వచనంలో పౌలు ఏమంటున్నాడంటే, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. నీతి ధర్మశాస్త్రం మూలంగా రాదు. ధర్మశాస్త్రం మూలంగా ఏ నరుడు నీతిమంతుడుగా ఎంచబడడు.
ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన మరణించి పునరుత్థానుడై లేచాడని నమ్మిన వారే, ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నవారని చెప్పినటువంటి వారే, ఆయన మళ్ళీ ఈ లోకానికి తిరిగి వస్తారని ఎవరైతే చెప్పుతారో వాళ్ళే నీతిమంతులు, వాళ్ళే విశ్వాసులు. అది పౌలు ఇక్కడ చెప్తున్నాడు. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ఒకవేళ మానవుని యొక్క నీతి ధర్మశాస్త్రం మూలంగా కలిగితే అప్పుడు క్రీస్తు చనిపోయి ప్రయోజనము లేదు. క్రీస్తు చనిపోయి ప్రయోజనము లేదు. క్రీస్తు చనిపోవడంలో మనం ఎవరం కూడా క్రైస్తవులను, క్రీస్తుని వెంబడించే వారమని చెప్పుకోవాల్సినటువంటి అగత్యము కూడా లేదు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు మనం క్రైస్తవులము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం తీసుకున్నాము, ఆయన ఒప్పుకుంటున్నాము, మన రక్షకునిగా అంగీకరిస్తున్నామంటే ఏమన్నాడంటే, యేసు ఏమన్నాడంటే, ఇదిగో నేను ధర్మశాస్త్రం కంటే గొప్పవాడిని అని అన్నాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడ్డాయి. ఆనాడు ధర్మశాస్త్రం అవసరమైంది, కానీ కృపా సత్యాలు వచ్చినాయి. యేసు ప్రభువారి ద్వారా ఈ లోకానికి కృపా సత్యాలు వచ్చినాయి. ఇది ప్రభునందు ప్రియులారా దిద్దుబాటు దినము యొక్క సారాంశము. ఎందుకు దిద్దుబాటు జరిగింది? దిద్దుకోవాలి. కొన్ని సందర్భాల్లో చట్టాన్ని కూడా అమెండ్మెంట్ చేస్తారు. ఏం చేస్తారు? అమెండ్మెంట్, సవరణలు చేస్తారు, కొన్ని మార్పులు చేస్తారు అందరు అంగీకారంతో. ఒకళ్ళిద్దరు కలిసి చేసేది కాదు ప్రభునందు ప్రియులారా. సో దిద్దుకోవాలి, సంస్కరించుకోవాలి. నన్ను నేను సంస్కరించుకోవాలి, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి. సంస్కారము దేని మూలంగా మనిషికి సంస్కారం వస్తాడు? సంస్కారవంతులని ఎందుకంటారు? సంస్కారము లేని వాళ్ళని ఎందుకంటారు? మనలో లోపాలు ఉన్నప్పుడు దాన్ని సంస్కరించుకోవాలి, దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఆ సరిదిద్దుకోవడం కోసమే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన నరావతారిగా వచ్చాడు, మన పాప భారాన్ని మోసాడు, శిలువ మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. మ్రాను మీద వేలాడదీయబడినవాడు శాపగ్రస్తుడు. ఆయన ఏ పాపం చేయలేదు, కానీ ఆయన భూమికి ఆకాశానికి మధ్యన వేలాడదీయబడ్డాడు కాబట్టి ఆయన మన కోసం శాపగ్రస్తుడయ్యాడు. నాలో పాపం ఉన్నదని మీరెవరైనా చెప్పగలరా అని ఛాలెంజ్ చేశాడు యేసయ్య. ఎవరు చెప్పలేరు. ఆయనలో పాపం ఉన్నదని ఎవరు కూడా చెప్పలేరు. కనుక ఇది గొప్ప దినమే. 580 సంవత్సరాలు, చాలా సుదీర్ఘమైన ఎన్నో తరాలు భూమిలో కలిసిపోయినాయి. ఇంకా రాబోయే తరాలకి ఎంతమందికి దీని గురించి తెలుస్తుందో మనకైతే తెలియదు. కానీ సంస్కరణ అనేది ప్రతి సంఘానికి అవసరము, సంస్కరణ అనేది ప్రతి కుటుంబానికి అవసరము, వ్యక్తిగత సంస్కరణ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. మనల్ని మనం సంస్కరించుకుంటే మనం నీతిమంతులై దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించగలుగుతాము. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దైవ కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.